సేవా కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకుంటారు, ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఈ సేవ అన్నది దూరం నుంచి చూసేందుకు బాగానే ఉంటుంది, దాని లోపలికి ప్రవేశిస్తే దాంట్లో ఉండే లొసుగులన్నీ బాగా బయటపడతాయి. ఆ సేవ తీసుకునే వాళ్ళు మనకి వీళ్ళు సేవ చేస్తున్నారు అనే కృతజ్ఞతాభావం వారిలో మీరు కంచు కాగడా వేసి వెతికినా కనపడదు. తర్వాత సేవ తీసుకునేవాడు మీ దగ్గర సేవ తీసుకుంటూ మిమ్మల్ని మరింత ఎక్స్ప్లాయిట్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటాడు, అది మీకు తెలుస్తూ ఉంటుంది. దాంతో ఆ సేవ చేద్దామనే ఉత్సాహంతో వెళ్ళి నీళ్లు మీద చల్లినట్టుగా ఆ ఉత్సాహం అంతా నీరు గారిపోయి నిరుత్సాహంలో పడిపోతారు. తర్వాత సేవ చేసి కొలది ఇంకా చేయాల్సింది మిగిలి ఉంటుంది. అయ్యో ఇంతే చేసాం ఇంకా మిగిలే ఉన్నదే అనే అసంతృప్తి ఒకరు. సో ఇంటికి మీరు ఎలా వస్తారు? అసంతృప్తి, పూర్తిగా చేయలేకపోయినాము, తర్వాత వీళ్ళకి కృతజ్ఞత లేదు అని చాలా ఫ్రస్ట్రేషన్ తోటి మీరు వస్తారు. అది సేవ గొప్పది, కానీ సేవలో భాగంగా ఫ్రస్ట్రేషన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ మీకు వచ్చేయి అంటే అది లోటే. కాబట్టి సేవ ఎలా ఉండాలి? సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి తప్ప ఘర్షణను ఇచ్చేదిగా ఉండరాదు. తర్వాత ఇంకా జపం ఉందనుకోండి, ఎంత జపం చేయాలి? ఘర్షణ మొదలైందంటే మీ జపములో లోటు వచ్చినది. కాబట్టి అన్ని సందర్భములలో ఆ లోపల ఘర్షణ అనేది లేకుండగా మీరు వ్యవహారమును చేయగలుగుతారా? అలా చేయగలిగినట్లయితే అది లౌకిక విషయము కావచ్చు, ఆధ్యాత్మిక విషయం కావచ్చు, మీరు కృతార్థులు అవుతారు. మీరు స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది అప్పుడే ఉంటుంది. ఘర్షణ అనేది స్పిరిచువల్ ప్రోగ్రెస్కి పెద్ద ఆటంకము, అదొకటి గమనించాలి. ఇక ఇన్సైట్ చూసారా, ఈ ప్రశ్నలు ఎలా ఉన్నాయో, ఎంత అబ్స్ట్రాక్ట్గా ఉన్నాయో. అలాగే నేను మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది ఆర్ యూ సాటిస్ఫైడ్? ఇబ్బంది పెట్టేస్తున్నానా? తలపూట చెవుల్లోంచి పొగలు ఏమైనా వస్తున్నాయా? ఏం లేవు కదా. ఇంకో 10 నిమిషాలు మాట్లాడమంటారా? ఎందుకంటే భోజనానికి ఇంకా టైం ఉంది. అందుకోసం మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చును. మీరు ప్రశ్న అడిగితే నా లక్షణం ఏమిటో మీకు తెలుస్తుంది. మీరు ఏవి అడగకపోతే నేను ఏమిటి తెలిసిన వాడినా తెలియని వాడినా ఏమీ తెలియకుండా అలాగా చూస్తూ ఉండిపోతాను. ప్లీజ్ ట్రై.